వ్యూయర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. గృహిణులకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పచ్చిమిర్చి తొడుములు తొలగించి గాలి చోరని డబ్బాలో తీసుకోవాలి. వాటిపై కొద్దిగా పసుపు చల్లి మూత పెట్టాలి. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కూరగాయలను అల్యూమినియం ఫాయిల్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. గులాబ్ జామ్ మెత్తగా రావాలంటే పిండిలో కాసన్ని పాలు, కొద్దిగా నెయ్యి చేర్చి కలిపితే సరిపోతుంది. పెసరట్లు కరకరలాడాలంటే పెసర్లో గుప్పెడు బియ్యం వేసి నానబెట్టి రుబ్బాలి. కడిగిన బియ్యంలో బిర్యానీ ఆకు వేయండి. అన్నం ఉడికాక ఆకు తీసేస్తే అన్నం మంచి వాసన వస్తుంది. పకోడీ పిండిని కలిపేటప్పుడు శనగపిండితో పాటు చెంచా మొక్కజొన్న పిండిని కూడా కలిపితే కరకరలాడతాయి. బియ్యాన్ని వేడి నీటితో 2 సార్లు కడిగితే గంజి శాతం తగ్గుతుంది. అన్నం పొడి పొడిగా వస్తుంది. గాలి చోరని డబ్బాలో కరివేపాకును ఉంచి అందులో కొన్ని మెంతులు వేస్తే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.